చాలా బాగుందండి. వాడమ్మా వాడు మళ్ళీ వచ్చాడా? స్టార్ని కదా, ఇవే తగ్గించుకుంటే మంచిది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ ప్రేమతో మీ గ్రీష్మ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, అందరం లండన్ వెళ్ళలేం కదండి, అందుకే మీకోసం ఆ లండన్ ని ఇక్కడికి తీసుకొచ్చాను. అది ఏంటో ఎలా ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. మీకు లండన్ చూపిస్తాను అన్నాను కదా, ఇదిగో అదే. ఇది బాగుందా? లోపల ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు, మీతో పాటు నేను కూడా చూస్తాను, పదండి. చాలా బాగుందండి. వాడమ్మా వాడు మళ్ళీ వచ్చాడా? కొత్తగా నచ్చింది. ఏదో నేను నిజంగానే ఫారెన్ వచ్చిన అంత ఫీలింగ్ వస్తుంది నాకు. చూడండి ఒకసారి పైకి. భలే ఉంది, బాగుంది. మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా లండన్ వచ్చినట్టు? నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను. నాకైతే చాలా 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 నచ్చింది. అంటే క్రియేటివిటీ బాగుంది, క్రియేటివిటీ బాగుంది. వావ్, ఎంత బాగుందో! ఫారెన్ లో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు, చూసారా? నేను వస్తున్నానని నా కోసం ఈ సెట్ వేశారు. అంటే నేను స్టార్ని కదా, ఇవే తగ్గించుకుంటే మంచిది. అందుకోసమని నా కోసం ఈ సెట్ వేశారు అన్నమాట. ఒకవైపు రాజా మహల్, ఒకవైపు రాణి మహల్, ఒకవైపు అబ్బాబ్బాబ్బా, ఒకవైపు ఆ వైపు ఈ వైపు కాదు, అంతా చాలా. నువ్వు ఎవరైనా అనుకుంటున్నావు కానీ ఎవరైనా కాదు. నా కోసం కూలర్ కూడా పెట్టారు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నేను చాలా అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఫారెన్ కంట్రీ చూసారు కదా, మరి మన లోకల్ కూడా చూడాలి కదా, చూద్దాం పదండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. బుడిబుడి అడుగుల చిన్నారుల కోసం ఈ బెలూన్స్, ఇప్పుడిప్పుడే నడుస్తున్న చిన్నారుల కోసం ఈ బొమ్మలు బాగున్నాయి కదా. నాలాంటి వాళ్ళకి ఈ జ్యువెలరీ బాగున్నాయి కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మరో బాహుబలి చూసారా? రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అబ్బో, మామూలుగా లేదుగా గురి. ఎక్కడికో కొడుతుండు కానీ అబ్బో, వచ్చాడండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నేను అనుష్క. ఇక్కడ నుంచి అయితే మైక్ ప్రాబ్లం అయిందండి, అందుకే వాయిస్ బయటకు రాలేదు. అది నాకు తెలియక ఆవేశంగా మేము సాహసయాత్రకు వచ్చాము, జెయింట్ వీల్ ఎక్కుతున్నాం అని చెప్పాను. ఇప్పటి నుంచి అయితే నేను బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇప్పుడు మేము జెయింట్ వీల్ ఎక్కబోతున్నామండి. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను, మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఎక్కుతున్నా. ఎలా ఉంటుందో ఏంటో అర్థం అవ్వట్లేదు, చూద్దాం ఎలా ఉంటుందో అని. పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకన్నా నేను ఎక్కువ అవుతున్నాను. హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందులోని మాడుగుల హల్వా అంటే అందరికీ ఇష్టమే. దానికోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి, వాళ్ళే ఇక్కడ ఎగ్జిబిషన్ లో స్టాల్ పెట్టారు. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్తున్నాను. అదిగోండి, పీసెస్ పీసెస్ గా కట్ చేస్తున్నారు. మనకి ఎన్ని కిలోస్ కావాలంటే అన్ని ఇస్తారు. పైన జీడిపప్పులు, బాదం పప్పులు, అబ్బా చూసినప్పటికే కళ్ళు నిండిపోతున్నాయి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? విజయనగరం ఎగ్జిబిషన్ లోని
అని వాళ్ళ స్టాల్ ఉంటుందండి. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, తినండి, ఎంజాయ్ చేయండి. అలాగే మన భయ్య మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. ఈ వ్లాగ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్ లో కలిసేంత వరకు స్టే ట్యూన్. ప్రేమతో మీ గ్రీష్మ. హాయ్ అండి, దిస్ ఇస్ అనిల్. ప్రేమతో మీ గ్రీష్మ గారు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ని లాంచ్ చేశారు. కంగ్రాచులేషన్స్ గ్రీష్మ, విష్ యూ ఆల్ ది బెస్ట్. గాయస్, మీరందరూ ఆ యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ దాన్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ గ్రీష్మ. వీడియో అయిపోయిందిలే, సబ్స్క్రైబ్ చేసుకో.